హాయ్ అండి. ఇక్కడ నేను వంట ప్రిపేర్ చేస్తున్నా. ఈ వీడియోలో నేను కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నానండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి మన వీడియోలో మన ఛానల్లో వచ్చేసి బిజినెస్‌కి సంబంధించిన వీడియోస్ అవి ఉంటాయండి. వీడియోని నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఛానల్లోకి వెళ్ళి ఇంకా బిజినెస్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. నేను చేసే ప్యాకింగ్ అంటే మినీ ప్యాకింగ్ చేస్తానన్నమాట మసాలాలది. వాటికి సంబంధించిన వీడియోస్ చూడాలి అంటే ఛానల్లోకి అయితే వెళ్తే వీడియోస్ అయితే కనిపిస్తాయండి. వీడియోస్ని చూసి యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా యూజ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి క్యాబేజీ కర్రీ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తూ మీకోసం కొన్ని విషయాలు అయితే చెప్తాను. నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ బిజినెస్ వేస్ట్, అసలుకి పోటీ ఎక్కువ, కానీ ఎవరు కొనుక్కోరు, చాలామంది చేస్తుంటారు, మనం చేస్తే మనకి ఏ డబ్బులు రావు అని అంటారు. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారంటే, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే ముందు వాళ్ళు చేయబట్టి వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళకు వస్తాయండి. వాళ్ళు వెనకడుగు వేసి ఎప్పుడు వెళ్ళలేరు కాబట్టే వాళ్ళు మంచిగా నిలబడగలిగారండి షాపులలో అమ్ముకుంటూ. అలా మనం కూడా ఆ షాపులలో నమ్మకం అనేది తెచ్చుకోవాలన్నమాట. మంచి క్వాలిటీ, మంచి క్వాంటిటీ, మంచి ప్రైజెస్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే విధంగా మనమైతే అమ్మామనుకోండి, వాళ్ళు మంచిగా మన దగ్గర కూడా తీసుకుంటారండి. అంటే వాళ్ళు ఇచ్చేదానికంటే మనం బెస్ట్ ఇవ్వాలన్నమాట ప్రొడక్ట్స్ని. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కానీ వాళ్ళకంటే మంచిగా క్వాంటిటీ ఇవ్వాలన్నమాట. ఎవరైనా కానీ ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అమ్మినా ఇప్పుడు వాళ్ళకంటే బెస్ట్ ప్రొడక్ట్స్ ఎవరైనా ఇచ్చారనుకో దాంట్లోకే పోతారనమాట. ఇప్పుడు ఎక్కువగా క్వాంటిటీ చూస్తున్నారు కాబట్టి మనం దాంట్లో కాంప్రమైజ్ కాకుండా మంచిగా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి. ఎలా మార్కెటింగ్ చేయాలి? మనం చేసిన మన ప్రోడక్ట్ ఇప్పుడు మన మసాలా ప్రొడక్ట్సే ఉన్నాయి, అవి మనం షాప్లకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. షాప్లో వెళ్ళి తిరగాలి. 1, 2 లేకపోతే 5, 6 షాపులైనా తిరగాలండి. ఒక షాపు 2 షాపులు తిరిగి మనము ఎవరు కొనుక్కుంటలేరు, మన దగ్గర ఎవరు తీసుకోరు అని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. కావాలంటే 10 షాపులైనా తిరగాలి మనం సక్సెస్ కావాలంటే. అలా షాపులన్నీ తిరిగి మన ఒక్కరైనా తీసుకుంటామని ముందుకు రారా చెప్పండి? 10 షాపులలో వాళ్ళకే ఒక్క షాప్కే ఇవ్వండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్క షాప్కే ఇవ్వండి. ఫస్ట్ ఒక షాప్కి ఇస్తూ ఇంకా 2, 3 షాపులకి మేము ఇలా మంచి క్వాంటిటీ ఇస్తాము, మంచి క్వాలిటీ ఇస్తాము అని. నేనైతే స్టార్టింగ్లో అలాగే చేశానండి. నేను ఫస్ట్ ఒక్కటే షాప్కి ఇచ్చానండి. ఫస్ట్ ఒకటే షాప్కి ఇస్తూ తర్వాత నాకు కొంచెం ప్రాఫిట్స్ అయితే ఉంటున్నాయి, ఇంకా కొన్ని షాపులకు మాట్లాడుకుందాము అనిపించినప్పుడు నేను ఇంకా కొంచెం ఏమంటారు నేను తెచ్చే ప్రొడక్ట్స్ని అంటే సరుకులు ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఇట్లా ఎక్కువ షాపులకి తెస్తున్నాను అనమాట. మనకి ముందు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే బిజినెస్లో మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఆశించాల్సిన పని లేదండి. మనకు ఫస్ట్ స్టార్టింగ్ మార్కెటింగ్, సేల్స్ కావాలన్నమాట. అట్లా మనకు ఎక్కువ సేల్స్ మనకి రావాలి అనుకో మనం ఏం చేయాలి అంటే మనము మన ప్రాఫిట్స్ తగ్గించుకొని వాళ్ళకి మంచి క్వాలిటీ, మంచి క్వాంటిటీ ఇవ్వాలన్నమాట. క్వాంటిటీ ఎక్కువ ఇచ్చి క్వాలిటీగా కొంచెం తక్కువ ప్రైస్కే ఇవ్వాలి. అంటే మన దగ్గర వాళ్ళు తీసుకునేలాగా చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత మనము మళ్ళీ తర్వాత మన ఇష్టంగా ఇప్పుడు మనకు అలవాటు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి ఓకే మన దగ్గర తీసుకునేది అలవాటు అయిపోయింటుంది కాబట్టి ఇంకా మనం తర్వాత ఇలా రేట్లను బట్టి చేసుకుంటూ పోవాలండి. మనకి ఫస్ట్ స్టార్టింగ్ కావాల్సింది సేల్స్ అనమాట, ప్రాఫిట్స్ కాదు. అది ముఖ్యంగా మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఆశించామంటే మనకి ఎక్కువ మార్కెటింగ్ చేయలేమండి. మనం షాప్లకు అయితే తిరుగుతూ మన ప్రొడక్ట్స్ని అయితే అమ్ముకోవాలన్నమాట. మనం ముందుగా చేసేది మినీ ప్యాకింగే. కొన్ని ప్రొడక్ట్స్ అంటే కొన్ని లవంగాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర అలాంటివి తీసుకొచ్చుకొని మళ్ళీ సోడా పొడి, ఆవాలు, జీలకర్ర, లవంగాలు ఇవి కొన్ని ప్రొడక్ట్స్ అయితే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకొని ఆ సరుకుల్ని మనము ఫస్ట్ ఒక 2, 3 షీట్లే చేయండి. ఒకటే షీట్ చేసి ఇప్పుడు సోడా పొడి ఒక షీటు, అలాగే జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క షీటు. అంటే జీలకర్ర వేరేగా, ఆవాలు వేరేగా చేయొచ్చు, జీలకర్ర ఆవాలు కలిపి చేయొచ్చు అనమాట. అలాంటివి ఒక షీటు.
అలాగే సోడా పొడి ఒక షీటు, లవంగాలు ఒక షీటు, అలా కొన్ని తీసుకొని కొన్ని అట్టలైతే తీసుకొని పోయి మనము షాపులలో అడుగు చేసి రావాలన్నమాట. మనమే సేల్ చేసుకోవాలండి. మనకి ఎవ్వరు చేసి ఇవ్వరు. మొహమాట కూడా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే తీసుకుంటారు, అవసరం లేకపోతే వద్దమ్మా మా దగ్గర ఉన్నాయి నెక్స్ట్ టైం చూస్తామని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అలా నెక్స్ట్ టైం చూస్తామన్నప్పుడు మనము కంటిన్యూగా వెళ్తూ ఉంటే వాళ్ళకి అవును వీళ్ళు కంటిన్యూగా వస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మంచి క్వాలిటీ ఇచ్చామంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 రోజుల తర్వాత అయినా, లేదంటే ఒక వారం తర్వాత అయినా తీసుకుంటారండి. అలా అనమాట. మనము ముందే ఫస్ట్ రోజే వెళ్ళి ఓకే వీళ్ళు తీసుకుంటలేరు అని మనం వదిలేసామనుకో మన దగ్గర తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ నమ్మకం ఉండదనమాట. ఎందుకంటే వీళ్ళు రోజు తీసుకురావట్లేరు షాప్స్కి, రోజు రావట్లేరు. ఇలా రాకపోతే మనకి రోజు రాకపోతే మనకి కొంచెం ఏమంటారు సరుకులు లేకపోయినాయి అనుకో వాళ్ళకి అమ్ముకోవడానికి కష్టమవుతుంది కదా. అలా అండి. ఇప్పుడు మనం రోజు వెళ్తున్నామంటే వాళ్ళకి కావాల్సిన సరుకులు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి అమ్ముకుంటారనమాట. వాళ్ళు ఆ సరుకులనేది లేకుండా ఉండకుండా వాళ్ళ దగ్గర ఆ సరుకులు ఉండి వాళ్ళు అమ్ముకోవడానికి వస్తదనమాట. అలా వాళ్ళ దగ్గర మంచిగా మనము ఒక నమ్మకం అనేది తెచ్చుకోవాలనమాట. అప్పుడు మనము మంచిగా మార్కెటింగ్ చేసుకోగలుగుతాం, సేల్ చేసుకోగలుగుతాం అనమాట. వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా బిజినెస్ గురించి తెలిసి ఉంటే వాటి గురించి కామెంట్ అయితే చేయండి. వాటి గురించి మనం ఫుల్గా రీసెర్చ్ చేద్దాము. వాటి గురించి బాగా తెలుసుకొని లాసెస్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి అలాంటివన్నీ కనుక్కొని మనము వాటి గురించి వీడియోస్ అయితే చేద్దామండి. ఎందుకంటే నాలాగా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కదా. వాళ్ళకి హెల్ప్ఫుల్గా అనిపిస్తుందండి. మీ తరపున ఒక చిన్న హెల్ప్ అనమాట. అలాగే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను, అవైతే చూడండి. నచ్చితే యూజ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం స్టార్టింగ్లో చేయాలి అంటే మనము 2000 రూపాయలతోటి అయితే స్టార్ట్ చేయొచ్చు, 5000తో స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే ఇంకా 10,000 20,000 కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి. మనం ముందుగా మనకి సేల్ అవుతాయో లేదో తెలీదు కాబట్టి కొంత అమౌంట్ తోటైతే అది 100 రూపాయలతోటి మనము బిజినెస్ చేయొచ్చు అనే వీడియో కూడా ఉందండి. అది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఆ వీడియో మీకు యూజ్ అనిపిస్తుంది 100 రూపాయలతో ఎలా చేయాలి అనేది. అలాగే అన్ని వీడియోస్ బాగా ఇంకా చాలా కామెంట్స్ కూడా అడిగారు, ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే అట్టలు కూడా ఎక్కడ దొరుకుతాయి అనేది నేను వీడియో అయితే తీసాను, అట్టలు కవర్స్ గురించి. ఆ వీడియో కూడా మీకు యూజ్ అనిపిస్తే ఆ వీడియోనైతే చూడండి. అలాగే ప్లీజ్ లైక్ కొట్టకుండా వెళ్ళకండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. అందుకోసం ప్లీజ్ వీడియోని లైక్ అయితే చేయండి. చాలామందికి మనలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అనేది యూస్ఫుల్ అనిపిస్తాయి, యూజ్ అవుతాయి. అందుకోసం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయకుండా వెళ్ళకండి. ఇక్కడ నేను క్యాబేజీలో శనగపప్పు అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది.